జయ భవానీ వీర్ శివాజీ మహారాజ్ గారి గురించి చెప్పాలంటే చాలా యుద్ధాలు అనేది చేశారు. ఒక్క వీడియోలో సరిపోదు. సో మనం ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే ఇండియన్ నేవీ నుంచి స్టార్ట్ చేయాలి. ఇండియన్ నేవీ అనగానే ఫస్ట్ గుర్తురావాల్సింది శివాజీ మహారాజ్ గారు. అప్పట్లో చాలా మంది ల్యాండ్లో యుద్ధాలు చేస్తుంటే శివాజీ మహారాజ్ గారికి తెలిసింది ఏంటంటే సీని ఎవరు కంట్రోల్ చేస్తారో, సముద్రంలో ఎవరు ఎక్కువ పవర్ ఉంటుందో వాళ్ళదే ఎక్కువ రాజ్యం అనేది నడుస్తుంది. ఫారెన్లో కూడా ట్రేడ్స్ అనేవి జరుగుతాయి. ఫస్ట్ నేను స్టార్ట్ చేయాల్సింది కొన్కాన్ కోస్ట్ నుంచి. కొన్కాన్ కోస్ట్ అనేది 720 కిలోమీటర్స్ ఉన్న పెద్ద స్ట్రెచ్. దాంట్లో గోవా, మహారాష్ట్ర, కర్ణాటక అనేది కవర్ అవుతాయి. ఆ కోస్ట్ అనేది అప్పట్లో బిజాపూర్ సుల్తానే అనేవాళ్ళు ఇంకా పోర్చుగీస్ వాళ్ళు చాలా కంట్రోల్ అనేది చేస్తుండే. దానివల్ల మనకి ట్రేడ్స్ అనేవి మన కంట్రోల్ లేకపోతుండే. డామినేషన్ అనేది వాళ్ళది చాలా ఉంటుండే. అప్పట్లో సింహం లాంటి గర్జనతోని ఇద్దరు ఎంపైర్లకు చుక్కలు అనేది చూపించిండు. నార్త్ నుంచి మొఘల్ ఎంపైర్, సౌత్ నుంచి పోర్చుగీస్. వీళ్ళిద్దరిని కంట్రోల్ చేసుకుంటా ఆ కోస్ట్ అనేది కూడా క్యాప్చర్ అనేది చేయడం జరిగింది శివాజీ మహారాజ్ గారు. దానివల్ల మనకి ఫారెన్ వాళ్ళు తల వంచి మనకి ట్రీటీస్ అనేది సైన్ చేయడం జరిగింది. మరాఠా ఎంపైర్ గురించి చాలా మందికి తెలిసింది అప్పట్లో. దీనివల్ల మనకు చాలా బెనిఫిట్స్. 2 ఫోర్ట్లు అనేది కట్టడం జరిగింది. ఆ 2 ఫోర్ట్లు కట్టడం వల్ల మనకు చాలా సెక్యూరిటీ అనేది ఉండే. అట్ ది సేమ్ టైం షిప్స్ ఇంకా వెపన్స్ అనేవి చాలా దాపెట్టడం జరిగింది మన కోర్ట్లో. చాలా స్ట్రాటజీస్ అనేవి యుద్ధాల్లో చాలా చేశారు శివాజీ మహారాజ్ గారు. రేపటి రోజు వాళ్ళ డామినేషన్ వాళ్ళు మన దాంట్లో ఉంటే వాళ్ళ సప్లై చేయకపోతే మనకి ప్రాబ్లం వస్తుందని చెప్పి శివాజీ మహారాజ్ గారు పోస్ట్స్ అనేవి ఆక్యుపై చేయడం జరిగింది.